స్తుతించుట, ఆరాధించుట ద్వారా మనం దేవుని ప్రసన్నతను అధికంగా స్వతంత్రించుకోగలుగుతాం. ఎవరైతే ఎక్కువ స్తుతిస్తారో, ఎవరైతే ఎక్కువ ఆరాధిస్తారో దేవుని సన్నిధిని అధికముగా పొందుకుంటారు. స్తుతి మనలను పరిశుద్ధ స్థలంలోనికి నడిపితే, ఆరాధన మనలను అతి పరిశుద్ధ స్థలంలోనికి నడుపుతుంది. హల్లెలూయా! దేవుడు భూమి మీద ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఆయన వెతికితే ఆయన దృష్టిలో నీవు నేను కనబడతామా? ఎవరైతే ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, ఏక మనస్సుతో మనం చాలాసార్లు స్తుతిస్తూ ఉంటాం. కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. నేటి క్రైస్తవుడంట ఒక గంట ప్రార్థనలో, కొద్ది సమయం చేసే స్తుతిలో ప్రపంచాన్నే చుట్టి వచ్చేస్తాడంట. అంతగా ఆలోచిస్తూ ఉంటాడు. మన మనసు అతి వేగంగా ప్రయాణిస్తుందంట సమయం కంటే కూడా. ఈ లోకంలో ఒక ఫ్లైట్ కంటే, ఒక ట్రైన్ కంటే, ఒక బుల్లెట్ ట్రైన్ కంటే కూడా ఈ లోకంలో ఏదైతే వేగవంతంగా వెళ్ళగలుగుతుందో దానికంటే కూడా వేగంగా వెళ్ళగలిగింది మన మనసు. ఇలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు మన మనసు ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మనం స్తుతిస్తూ ఉంటాం, చాలాసార్లు ప్రార్థిస్తూ ఉంటాం, కానీ దాని ఫలితం చూడలేకపోతున్నాం. ఎందుకంటే కారణం మనం ఏక మనసుతో చేయట్లేదు కాబట్టి. దేవుడు ఆశించేది అటువంటి వారి కొరకు కాదు. దేవుడు ఎదురు చూసేది అటువంటి వారి కొరకు కాదు. ఎటువంటి వారి కొరకంట పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, ఏక మనసుతో ఎవరైతే చేస్తారో అటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. మనం ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి ఏకీభవించి ఆయనను చూస్తూ, మనం చాలాసార్లు పరిస్థితులను మన కళ్ళ ముందు పెట్టుకొని వాటినే ధ్యానిస్తూ, వాటినే నెమరు వేసుకుంటూ, వాటినే తలపోసుకుంటూ, వాటినే తలంచుకుంటూ, వాటిని మన ఆలోచనలో పెట్టుకొని చాలాసార్లు స్తుతిస్తూ ఉంటాము. మనం కళ్ళు మూసుకుంటే అవే కనబడతాయి, కళ్ళు మూసుకుంటే అదే కనబడుతుంది, అదే గుర్తొస్తూ ఉంటుంది. అమ్మో అమ్మో అని భయపడుతూ ఆ రీతిగా స్తుతిస్తే ఎలా ఫలితం పొందుకోగలుగుతాం? దేవుడు ఎదురు చూసేది అటువంటి వారి కొరకు కాదు. అందుకే ఫలితం పొందుకోలేకపోతున్నారు వారు. మనం చేయవలసిన స్తుతి విధానం ఏంటంటే ఏక మనసుతో ఆయనను చూస్తూ. దావీదంటాడు, నిన్ను నా ముందు ప్రతిష్ఠించుకున్నానయ్యా అని అంటాడు. అలా మనం చేయాలి. దావీదు చేసిన 66 యుద్ధాల్లో కూడా ఒక్క దాంట్లో ఓడిపోలేదు. అన్నిట్లో విజయం చూశాడు. 66 చేశాడు, 66లో కూడా విజయాన్ని చూశాడు. ఒక్క దాంట్లో కూడా ఓటం అనేది ఎదుర్కోలేదు. ఈరోజు మనం స్తుతిస్తున్నాం కానీ ఓడిపోతున్నాం, స్తుతిస్తున్నాం కానీ ఫలితం పొందుకోవట్లేదు, స్తుతిస్తున్నాం జయం చూడట్లేదు, స్తుతిస్తున్నాం మన స్థితి మారట్లేదు, స్తుతిస్తున్నాం సాక్ష్యం రావట్లేదు, స్తుతిస్తున్నాం ఇంకా సమస్యలోనే మునిగిపోతున్నాం, స్తుతిస్తున్నాం ఇంకా సమస్యల్లో కూరుకుపోయి ఇంకా దిగజారిపోతున్నాం, కృంగిపోతున్నాం, ఇంకా వరస్ట్గా అయిపోతుంది మన స్థితి. తప్ప మనం ఎంత స్తుతించినా నేడు మనం ఏ ఫలితం చూడలేకపోతున్నాం, ఏ అద్భుతాన్ని దేవుని నుండి పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం మన పరిస్థితుల వైపు చూస్తూ మనపై మనం జాలిపడుతూ చేస్తున్నాము. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. మన వైపు చూస్తూ కాదు, మన పరిస్థితుల వైపు చూస్తూ కాదు, ఆయన వైపు చూస్తూ చేయాలని ఆయన ఆశపడతాడు. మన ముందు ఒక ఘనమైన వ్యక్తి కూర్చున్నాడు. ఒక మంచి మహిమ కలిగిన సింహాసనం మీద ఈ దేశ పెద్దనో, ఈ దేశ అధికారో వచ్చి కూర్చున్నాడు అనుకోండి. మనం ఎలా అతనితో మాట్లాడతాం? ఎంత రెస్పెక్ట్గా ఉంటాం, ఎంత దీనంగా మాట్లాడతాం, ఎంత తగ్గించుకొని గౌరవంగా మాట్లాడతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నెగ్లెక్ట్గా, అలక్ష్యంగా, అశ్రద్ధగా, ఏదో రావాలి కదా, ఏదో చేయాలి కదా, ఏదో దేవుడు మారుస్తాడంట, ఏదో ఇస్తాడంట అన్నట్టు మనం ఉంటూ ఉంటాం. అటువంటి వైఖరి కాదు దేవుడు మన నుండి కోరేది. తగ్గింపుతో, విరిగి నలిగిన హృదయముతో, దేవునికి ఇష్టమైన బలంట అది. హల్లెలూయా! విరిగి నలిగిన హృదయముతో, కృతజ్ఞతాస్తుతి బలితో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో దేవుడు అస్సలు నెగ్లెక్ట్ చేయడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా ఆయన, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. నేటి దినాల్లో మన సమస్య ఎవరితోనైనా పంచుకుందాము అంటే, ఎవరితోనైనా మాట్లాడితే ఆదరణ కలుగుతుందేమో అని మాట్లాడితే అసలు వినేవారే లేరు, మన బాధను పట్టించుకునేవారే లేరు. కానీ మన దేవుడంట మనకు సమీపముగా ఉంటాడంట. మనం ఎంతసేపు మాట్లాడినా మనతోనే ఉంటాడంట. అక్కడ కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉంటాడు. దేవుడు అక్కడికి వచ్చింది ఎందుకు? అతన్ని స్వస్థపరచాలని. దేవుడు అతని దగ్గరకు వచ్చింది అతన్ని బాగు చేయాలని. వచ్చి వెంటనే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఇలా పడి ఉన్నావు, దేవునికి అంతా తెలుసు కదా, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పడి ఉన్నావు, నిన్ను స్వస్థపరచాలని నేను వచ్చాను, కాబట్టి నేను స్వస్థపరిచి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోలేదు. దేవుడు అతన్ని అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి?
అని అతను అడుగుతున్నాడు. అతను చెప్పిందంతా కూడా దేవుడు విన్నాడు. అతడు ఏదైతే చెప్పాడో ముందుగా మొత్తం విన్నాడు. మొత్తం విన్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా అంతే. మ్ మనతో మాట్లాడుతున్నాడు ఆయన. మనం చెప్పేదంతా కూడా ఆయన వింటాడు. ఈ లోకంలో మనుషులైతే మనం కొంత సమయం మాట్లాడగానే మనల్ని తృణీకరిస్తారు. ఇంకా ఈమె విడిచిపెట్టేలాగా లేదు, ఇతను ఇంకా విడిచిపెట్టేలాగా లేడని చెప్పి మనల్ని వదిలించుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తారు. కానీ దేవుడు అలా కాదు. మనం ఏదైతే చెప్తామో అదంతా వింటాడు. మనకు పరిష్కారం ఇవ్వాలని ఆయన మన దగ్గరే ఉన్నాడు. ఒక తత్వజ్ఞాని ఇలా అంటారు, ఎవరైతే ఎదుటివారి క్షేమమును చూస్తూ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంటారో, వారిని చూచి అసూయ పడకుండా ఆనందిస్తారో వారు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారంట. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమను, ఆయన మహత్యాన్ని, ఆయన కీర్తిని ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, స్తుతించేవాడు అందరికంటే ఆనందంగా ఉంటాడు. ఆయనను స్తుతించేవాడు అందరికంటే శక్తివంతంగా ఉంటాడు. ఆయనను స్తుతించేవారు అందరికంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆయనను స్తుతించేవారు అన్ని విషయాల్లో ఘనులుగా ఉంటారు. ఆయనను స్తుతించే వారి స్థితి ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. హల్లెలూయా. రాజుకు దావీదంటాడు, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది అని కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. దేవుని స్తుతించటం మంచిదంట. ఎవరికి మంచిది? దేవునికా? కాదు, మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రపంచానికి మంచిది, మనతో ఉన్నవారికి మంచిది, మన బంధువులకు మంచిది. హల్లెలూయా. పౌలు శీలలంట జైల్లో ఉండి వారిద్దరూ స్తుతిస్తూ ఉంటుండగా ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆ స్తుతి యొక్క మంచితనం కలిగింది. దాని ఫలితం వారు కూడా పొందుకున్నారు. ఆ జైలు అధికారి కూడా పొందుకున్నారు. ఆ జైలు అధికారి కుటుంబం కూడా దాని ఫలితం పొందుకుంది. హల్లెలూయా. అంత గొప్పగా ఉంటుంది. ఆయనను స్తుతించుట మన ప్రాణాత్మ దేహాలకు, మన శరీరానికి మంచిది, మన జీవం అంతటికీ కూడా శ్రేయస్కరం. ఒక వ్యక్తి దేవుని స్తుతించడానికి ఒక విధానాన్ని పాటించేవాడు. ఆ సేవకుడు చేసే విధానం ఏంటంటే, తన గడియారంలో గంట గంటకు అలారం పెట్టుకునేవాడు. గంట గంటకు అలారం ఎప్పుడు మోగుతూనే ఉండేది. ఎప్పుడు మ్రోగుతూనే ఉండేది. అలా అతడు ఎప్పుడు అలారం మోగినా కూడా కొద్ది సమయం ఆయన కళ్ళు మూసుకొని దేవుని స్తుతించేవాడు. కొద్ది సమయమైనా పర్వాలేదు, కొన్ని నిమిషాల, కొన్ని గంటల అని కాదు. అక్కడ ఆయన నిశ్చయించుకున్నాడు, తీర్మానించుకున్నాడు ఇలా చేయాలి అని. అలా చేయడం వల్ల ఆయన దేవుని ప్రసన్నత దినమంతా అనుభవించేవాడంట. దినమంతా ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి ఆయనను ఆవరించి ఉండేదంట. ఈ రోజుల్లో మనమైతే ఏం చేస్తామంటే, ఉదయం లేవగానే చాలా సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటాం. మరలా దినమంతా ఏం చేస్తాం? అసలు ఆయనను జ్ఞాపకం కూడా చేసుకోం. పనుల్లో బిజీ అయిపోతాం కదా. మన బిజీ స్కెడ్యూల్లో మొత్తం ఇంకా వాటి గురించి ఆలోచిస్తాం, వాటిని ధ్యానిస్తాం, వాటిని తలంచుకుంటాం. దేవుని మొత్తానికే ప్రక్కన పెడతాం, మర్చిపోతాం. మరలా నైట్ దేవుని గుర్తు చేసుకుంటాం. అలా కాకుండా అందుకే ఈ వ్యక్తి తీసుకున్న తీర్మానం అందుకే. ఒక సిగరెట్ కాల్చే అలవాటున్న వ్యక్తిని చూడొచ్చు. ఒక సారా తాగి గంజాయి తీసుకునే వ్యక్తిని కూడా మనం పరిశీలించినట్లయితే వాళ్ళకి ఆలోచన అంతా ఇంకా దాని మీదే ఉంటుంది. ఎప్పుడు ఖాళీ టైం దొరుకుతుందా, ఎప్పుడు దాన్ని ఒక్కసారి మరలా చేద్దామా, ఒకసారి మరలా తీసుకుందామా అనే ఆలోచనలో ఉంటారు. అందుకే వాళ్ళని చూడండి, ఖాళీ టైం దొరికితే చాలు కనీసం ప్రక్కకెళ్ళి ఒక్క సిప్ అయినా చేసేసి వస్తారు, ఒక్కసారైనా కాల్చేసి వస్తారు సిగరెట్ని. అలా మనం దేవుని స్తుతించడానికి అలవాటు పడిపోవాలి. ఏదో ఉదయం లేచి గంట సమయం దేవుని స్తుతించామా, అర్ధగంట సమయం దేవుని స్తుతించామా, దేవుని సన్నిధిలో గడిపామా, ప్రక్కన పెట్టామా అన్నట్టు కాకుండా దినమంతా కూడా ఆయన సన్నిధి మనతో ఉండాలి అంటే మనం ఆయనను నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిత్యము ఆయనతో మనం సహవాసం చేయాలని ఆయన ఆశపడతాడంట. కమ్యూనియన్ ప్రేయర్ అంటారు, కమ్యూనియన్ సహవాసం అంటారు దీన్ని. ఆయనతో నిత్యం మాట్లాడుతూ ఉండాలి. కొన్నిసార్లు మన పెదవులతో మాట్లాడలేకపోవచ్చు, కనీసం మన మనసులో, మన ఆలోచనలో కూడా ఆయనని ధ్యానిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, మన ఆలోచనలో, మనసులో కూడా ప్రార్థన స్తుతి కొనసాగుతూ ఉండాలి. అది కమ్యూనియన్ అన్నట్టు. రక్షణ పొందినటువంటి ఒక బస్ డ్రైవర్ ఇలా అంటాడు, ఏమనంటే, అందరూ బస్ నడుపుతున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడిన వెంటనే బస్ డ్రైవర్లు అందరూ కూడా చిరాకు పడిపోతుంటారు. త్వరగా వెళ్ళిపోదాము అన్న ఆలోచనలో కొందరు ఉంటారు, కొందరు ఆకలేస్తుందని ఉంటారు, కొందరు ఈ ట్రిప్ త్వరగా అయిపోతే మరలా ఇంకోసారి రావచ్చు అనుకుంటారు, కొందరు ఇలా ప్రతి వారు కూడా దేన్నో ఒకదాన్ని బేస్ చేసుకొని రెడ్ సిగ్నల్ పడిన వెంటనే విసిగిపోతూ ఉంటారు, చిరాకు పడిపోతుంటారు, మండిపడుతూ ఉంటారు. కానీ ఈ బస్ డ్రైవర్ చేసేది ఏంటంటే దాన్ని స్తుతించే సమయంగా పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిని అనుభవించే సమయంగా మార్చబడింది. ఎప్పుడైతే ఆ రెడ్ సిగ్నల్ పడిన వెంటనే ఆయన నా దేవునితో గడపడానికి నాకు ఇవ్వబడిన ఇది గొప్ప అవకాశం అని చెప్పి ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా దేవుని ప్రసన్నతను అనుభవించే గడియగా మార్చబడేది అది. ఈరోజు మనం ఏ రీతిగా మన సమయాన్ని వెచ్చిస్తున్నాం,
మన సమయాన్ని పాటిస్తున్నాం, మన సమయాన్ని యూస్ఫుల్గా గడుపుతున్నాం, మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం చాలాసార్లు సమయం దొరికితే చాలు వ్యర్థంగా మాట్లాడడానికో, వ్యర్థంగా ఏదైనా పని చేయడానికో అలా మన సమయాన్నంతా దుర్వినియోగపరుచుకుంటూ ఉంటాం. వాక్యం సెలవిస్తుంది, ఈ చివరి దినాల్లో ఉంటున్న మనము సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ బుద్ధిగల కన్యకలుగా ఉండాలంట. ఆ బస్ డ్రైవర్‌కి మొదటగా కష్టంగా ఉండవచ్చు. కానీ తను అలవాటు పడిపోయాడు ఒక పద్ధతికి. మనం కూడా ఒక పద్ధతికి అలవాటు పడిపోయినట్లయితే, ఆ వ్యక్తి మొదటగా గంటకు అలారం మోగినప్పుడు అతడికి గుర్తు రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా ఆ పద్ధతిని అలవాటు చేసుకున్నాడో అతడు స్తుతించడానికి అలవాటు పడిపోయాడు. ఈరోజు మొదట్లో మనకు కూడా కష్టంగా ఉండవచ్చు దేవుని సన్నిధిని అనుభవించాలన్న ఆశ మనకుంటది. స్తుతించడానికి మనం అలవాటు పడిపోవాలి. మొదట్లో కష్టంగా ఉండవచ్చు. కానీ నెమ్మది నెమ్మదిగా ఏ చిన్న బిడ్డ కూడా పుట్టిందే నడవడు, పుట్టిందే మాట్లాడడు. అలవాటు చేసుకుంటాడు. పుట్టిందే తను తినలేడు. నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటాడు. పుట్టిందే చదవలేడు కదా! నెమ్మదిగా అలవాటు చేసుకుంటాడు. మన జీవితం అంతే. నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే మనం తప్పిపోము, తొట్టిల్లిపోము, స్థిరంగా ఉండగలుగుతాం. దానిలో మెళకువలు నేర్చుకోగలుగుతాం. మొదట్లో ఫెయిల్ అవ్వచ్చు, మొదట్లో పడిపోవచ్చు, మొదట్లో ఏంటి ఈ జీవితం అన్నట్టు అనిపించవచ్చు, మొదట్లో దాని ఫలితం కూడా కనబడకపోవచ్చు. కానీ ఆ పద్ధతికి మనం అలవాటు పడిపోయినట్లయితే ఒక రెగ్యులర్ టైం సర్టెన్ టైంని మనం పెట్టుకొని సెట్ చేసుకొని ఆ సమయానికి దేవునితో గడపడం మనం అలవాటు చేసుకున్నట్లయితే నిజంగా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలను మనం తప్పకుండా పొందుకుంటాం. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఆ మధురమైన అనుభవాల కొరకు మనం అధికంగా స్తుతిద్దాం, దేవుని సంతోషపెడదాం. అటు కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.